భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కార్మికులని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జర్నలిస్టులు, కవులు కూడా కార్మికులే అన్నారు. ప్రభుత్వాలు సులభంగా కార్మికుల శ్రమని దోచుకునేలా చట్టాలు చేశారని గుర్తు చేశారు. మే 20న జరిగే సమ్మెలో జాగృతి తరపున కార్మికులందరూ పాల్గొనాలని కవిత అన్నారు. రేపటి తెలంగాణలో భూమి ఉన్నా లేకున్నా కార్మికుడిగా ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ మరొక తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు. సాధించుకోవాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలి, కానీ వదిలిపెట్టొద్దన్నారు. ప్రతి ఒక్కరం కూడా కార్మికులనే అనుకుంటా నేను. అది సాఫ్ట్వేర్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, క్షేత్ర స్థాయిలో పనిచేసే వాళ్ళు కావచ్చు. పొద్దున 9 నుంచి 5 వరకు పనిచేసే వాళ్ళందరం ఒక రకం కార్మికులం. అట్లనే మా జర్నలిస్ట్ మిత్రులు, మా కవి మిత్రులు ఉన్నారు. వీళ్ళంతా కలం కార్మికులు. పాపం వాళ్ళకి టైం ఉండదేముండదు. పొద్దున లేస్తే పెన్ను పట్టాలి, రాస్తూనే ఉండాలి. రాత్రి పగలన్న తేడా ఉండదు. వాళ్ళు ఒక రకం కార్మికులు. మేమున్నాం, పాలిటిక్స్ లో ఉన్నాం, పాలసీలు చేసేటోళ్ళు ఉన్నాం. మాకైతే రాత్రి పొగలు, పండుగ, పబ్బము ఏది కూడా ఉండదు. అంతటా పనిచేస్తూనే ఉండాలి. కాబట్టి పని చేసేటటువంటి 10 మందికి సహాయం చేసేటటువంటి ప్రతి ఒక్కరం కూడా కార్మికులమే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. సులభంగా కార్మికుల శ్రమను దోచుకోవడానికే ఆ చట్టాలను తయారు చేసి, కాబట్టి ఆ చట్టాలు పోయేంత వరకు, కార్మికులకు ఫ్రెండ్లీగా ఉండే చట్టాలు వచ్చేంత వరకు కూడా మనందరం పోరాటం చేయాలి. మే 20 తారీఖున జరిగేటటువంటి దానికి కూడా సమ్మె, దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు కూడా మనందరం కూడా సహకారం అందించాలి. జాగృతి నాయకులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటారని కూడా కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడు అయినా ఉద్యోగివైనా, నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం. ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. మన